పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఒక కుంభకోణానికి సంబంధించి ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలలో తవ్వే కొద్దీ బయటపడుతున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్లో కంప్యూటర్ల కొనుగోలు పేరుతో జరిగిన గోల్మాల్ తాజాగా వెలుగు చూసింది. టెండర్లు పిలవకుండా అడ్డగోలుగా కంప్యూటర్లు ప్రింటర్లు కొనుగోలు చేశారు. విజయవాడలోని ఎలక్ట్రానిక్ రిటైల్ షోరూంలో రెట్టింపు ధరలకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. కంప్యూటర్లు ప్రింటర్ల కొనుగోలు పేరిట ఏకంగా 5 కోట్ల మేర చెల్లింపులు చేయడం వెనక అవినీతి చోటు చేసుకుందని, ₹1.5 కోటి చేతులు మారాయని తెలుస్తోంది. స్టేట్ వాటర్ శానిటేషన్ మిషన్ నిధులతో ఉన్నతాధికారుల కనుసనలో వ్యవహారం జరిగినట్టు సమాచారం. ఇప్పటికే NWSM పథకం నిధులు పక్కదారి పట్టాయని, వాటిపై విచారణ జరపాలని గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు కూడా అంది. దీని మీద విచారణ ప్రారంభించేలోపే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇక్కడే పత్రికలు రాసుకొచ్చేటటువంటి వాటిలో ఒక వింత ఉంటుంది. ₹5 కోట్ల కొట్టి టెండర్లు పిలవరు. అవి నామినేషన్ బేసిస్ మీదనే ఉంటుంది. బయట అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసింది, ఈ సంస్థల నుంచి కొనుక్కోవచ్చు అన్నటువంటి. ఆ రేటు ప్రకారం కొనుక్కోమంది. ప్రతిదానికి టెండర్లు పిలుస్తుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే మన లోకేష్ దివ్యాంగుల కోటాలో సీట్లకు సంబంధించి IIIT వీటన్నిటికీ సీట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఒక 25 మందికి ల్యాప్టాప్లు ఇచ్చారు. అది ఏ టెండర్ పెట్టి కొన్నారు? ఏ టెండర్ ద్వారా కొనుగోలు చేశారు? ఇమ్మీడియట్గా రాత్రికి అనుకున్నారు, పొద్దున్నే కొనేసి ఇచ్చేశారే అది. కాబట్టి చిన్న చిన్న అంశాలని కూడా కుంభకోణాలుగా చూపించేటటువంటి అంశం ఇందులో. ఆ కంప్యూటర్ బయట ఎంత రేటుకు వస్తుంది, వీళ్ళు ఎంత కొన్నారు అన్నటువంటి దాని ప్రకారం లెక్క. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది.